రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు స్థానికులు నిరసన చేపట్టారు. ప్రస్తుతం కొనసాగుతున్న మీ సేవా కేంద్రం, గ్రంథాలయం, వార్డు కార్యాలయాలను తొలగించడాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యతిరేకించారు. కాలనీ వాసులతో కలిసి గేటుకు తాళం వేసి ఆందోళన నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు వల్ల ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎల్బీనగర్ టిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో స్థలం కేటాయించినందున అక్కడే స్టేషన్ నిర్మించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తీసుకొచ్చిండ్రు. ఇక్కడ మీ సేవా సెంటర్ నిరంతరం రద్దీగా ఉంటుంది. పైన లైబ్రరీ ఉంది, లైబ్రరీ ఖాళీ చేపిస్తుంది, పోలీస్ స్టేషన్ ఖాళీ చేపిస్తుంది. ఈ మీ సేవా సెంటర్ తీసుకుపోయి వీళ్ళ కమ్యూనిటీ హాల్లో పెడుతున్నారు. న్యూ దిల్షుక్ నగర్ కమ్యూనిటీ హాల్లో అందులో ఏర్పాటు చేద్దామని పొద్దున హ్యాండ్ ఓవర్ చేద్దామని వస్తే మన డీసీ గారు వస్తే మేము అందరం ప్రొటెస్ట్ చేయడం వల్ల ఆయన వెళ్ళిపోయిండు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కమ్యూనిటీ హాల్కి ఆ కాలనీకి సంబంధించిన పబ్లిక్ పర్పస్ వదిలిపెట్టిన ప్లేసెస్ ఎవరికి రైట్ ఉండదు. ఈవెన్ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా రైట్ ఉండదు. జిహెచ్ఎంసీ అవసరాల కోసం వాడుకోవచ్చు, టెంపరవరీ వాడుకోవచ్చు. ఎప్పుడైనా మెడికల్ క్యాంప్ ఉన్నా, అది ఉన్నా, పర్మనెంట్ అవసరాల కోసం తీయలేడు. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ చట్టం ప్రకారం, జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఒక కాలనీలో ఒక లేఅవుట్ అయితే పార్క్ ప్లేసు, ప్లే గ్రౌండ్ ప్లేసు, మరి కమ్యూనిటీ పర్పస్ అనేది ఉంటుంది. పార్కు మీ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో నివసిస్తున్న, కాలనీలో నివసిస్తున్న వాళ్ళకి పార్క్ ఉంటుంది. ప్లే గ్రౌండ్ వాళ్ళ పిల్లలకు ప్లే గ్రౌండ్ ఉంటుంది. అట్లనే కాలనీ సంక్షేమ సంఘానికి కమ్యూనిటీ పర్పస్ కోసం ఉంటుంది. ఆ కమ్యూనిటీ పర్పస్ కోసం ఉన్న ప్లేస్లో కమ్యూనిటీ హాల్ కట్టుకోవచ్చు. వినాయక చవితి లాంటి కార్యక్రమాలు, లేకపోతే ఇంకా మహిళా కార్యక్రమాలు, లేకపోతే సీనియర్ సిటిజన్ కార్యక్రమాలు అన్ని అందులో చేసుకోవచ్చు. ఆ హక్కు రైట్ ఉంటుంది. అందులో వచ్చి ఇవాళ ఎవరో వచ్చేసి మేము కమ్యూనిటీ హాల్ తీసేసుకుంటామని చెప్పేసి అంటే తీసుకోలేరు చట్ట ప్రకారం. ఆ చట్టం వీళ్ళకి తెలియదు. ఇప్పుడున్న ఆఫీసర్లకు తెలియక పై ఆఫీసర్లు ఏం చెప్పినా తలకాయ ఊపేసి పై ఆఫీసర్ ఆర్డర్ మేము చేస్తే మాకు గొప్ప పేరు వస్తుందని చెప్పేసి ఆలోచన చేస్తుంది తప్ప మిగతాది ఏమీ లేదు. ఇక్కడ అది వాళ్ళు తీసుకోనికి వీలు లేదు. వీళ్ళ కమ్యూనిటీ హాల్ కాదు, ఏ కమ్యూనిటీ హాల్, న్యూ దిల్షుక్ నగర్ది కానీ, భవానీ నగర్ది కానీ, ఏ కమ్యూనిటీ హాల్ కూడా తీసుకోనికి వీలు లేదు. మేము ప్రొటెస్ట్ చేస్తాం, మేము పోరాడతాం, అడ్డం పడతాం. కాబట్టి దయచేసి ఆలోచన మానుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.